నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నా పేరు రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా ముఖ్యాంశాలు వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అనుమతిస్తామన్న నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఆక్వా రంగానికి 20,000 కోట్లు సూక్ష్మ ఆహార సంస్థలకు 10,000 కోట్లతో ప్యాకేజీ నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన రాష్ట్రాల మధ్య పంట ఉత్పత్తుల రవాణా విక్రయానికి నూతన చట్టం తీసుకొస్తామని వెల్లడి ఆత్మనిర్భర్ ఆర్థిక ప్యాకేజీలపై రైతులు వలస కూలీల హర్షాతిరేకాలు పరిశ్రమలు కోలుకునేందుకు ఆసరా దొరుకుతుందని పారిశ్రామికవేత్తల ఆశాభావం రేపటి నుంచి రెండో దశ మిషన్ వందే భారత్ 31 దేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా భారత్కు $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రపంచ బ్యాంక్ పట్టణ పేదలు వలస కూలీల సంక్షేమం కోసం వినియోగించాలని వెల్లడి కరోనా వ్యాప్తి వల్ల లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా శాఖల వారీగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాల అధికారులతో భారీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు కాగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడటంతో శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 3వ విడత ప్యాకేజీ వివరాలను ప్రకటించారు ఈ ప్యాకేజీలో వ్యవసాయం పశుసంవర్ధక అనుబంధ రంగాల అభివృద్ధికి పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు లాక్డౌన్ సమయంలో కనీస మద్దతు ధరకు ఆహార ధాన్యాల కొనుగోళ్లకు 74,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు అలాగే పీఎం కిసాన్ నిధికి 18,700 కోట్లు పీఎం ఫసల్ బీమా యోజనకు 6,400 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు దీంతో పాటు రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు ఆర్థిక మంత్రి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమలు వల్ల కుదేలైన వ్యవసాయ అనుబంధ రంగాలకు జవసత్వాలిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పలు ప్రోత్సాహకాలు కొత్త పథకాలు ప్రకటించారు వ్యవసాయ రంగంలో కనీసం 85% ఉన్న సన్నకారు రైతులు మత్స్యకారులు పాడి పరిశ్రమపై ఆధారపడిన వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు 11 అంశాలను ఈ ప్యాకేజీలో ప్రతిపాదించారు Today, the third tranche of announcements which are being made is focusing on agriculture and allied activities. Agriculture, fisheries, dairy, animal husbandry and allied activities. Nearly 85% of the operational holdings are held by small and medium-sized farmers. I'll be announcing 11 measures, and from among them, 8 of them relate to strengthening infrastructure, strengthening capacities, building better logistics, and so on. So 8 of the 11 relate to such things where government allocates money, activities will be undertaken in such a way that very quickly we can ramp up on storage capacities, logistics and so on. వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు రైతులు తమ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పొందేందుకు నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు అలాగే వ్యవసాయ రంగంలో ఈ ట్రేడింగ్ ప్రోత్సహించేందుకు రైతులు ఆకర్షణీయ ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా అమ్మకాలపై ప్రస్తుతమున్న పరిమితులను తొలగించేందుకు ఒక నూతన కేంద్ర చట్టాన్ని రూపొందిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు ఇక మీద రైతులు లైసెన్స్ పొందిన వ్యాపారులకే తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన అవసరం లేదని దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడ పంటలు అమ్ముకోవచ్చునని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు ఆహార శుద్ధి విభాగంలోని పరిశ్రమలకు నిల్వ పరిమితి నుంచి మినహాయింపులు ఇవ్వనున్నట్టు కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు స్టార్టప్ల ద్వారా వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు సూక్ష్మ ఆహార సంస్థలను ప్రోత్సహించేందుకు 10,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు 74,300 crores of purchases based on minimum support price happened during the lockdown.
And also, 18,700 crores have been transferred to the accounts of farmers directly into their accounts under the scheme PM Kisan Samman. And that is only during the 2 months. And then Fasal Bima Yojana, claim payments have been cleared to the extent of 6,400 crores in the last 2 months. Bima Yojana claims, when a farmer wants to utilize and ask for the claim so that he gets the insurance money in his name, such claims totaling 6,400 crores have been cleared in the last 2 months. ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాన్ని త్వరలో 20,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. ఆక్వాకల్చర్ అభివృద్ధికి 11,000 కోట్ల రూపాయలు, శీతల గిడ్డంగులు, మార్కెటింగ్ సదుపాయాలు, ఓడరేవుల అభివృద్ధికి 9,000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పశుసంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఆక్వా ఉత్పత్తులు రెట్టింపయ్యేలా కార్యాచరణను సిద్ధం చేసినట్లు ఆమె ప్రకటించారు. For fisheries related activities, because many of them had overseas contracts in getting the brood stock or in getting some of the consignments which were coming from abroad, all the deadline extensions have been honored. The validity for SIPs, sanitary import permits for import of shrimp brood stock, was extended by 3 months. We have also condoned the delay of 1 month in the arrival of brood stock consignments, and for all the quarantine cubicles which were booked, but because of the delays, they were going to have to forfeit the monies that they paid. We allowed rebooking at no extra or additional charge. All this has been respected, and also the verification of the documents for grant of NOC for quarantining has also been relaxed from 7 days to 3 days. So very many measures which will help shrimp farmers, marine farmers, and also coastal farmers, which were given the kind of extension because of the lockdown, have all been extended duly, and help and assistance have been extended as promised. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. కూరగాయలు, పండ్లు, ఉల్లిపాయల ధరలకు ఆపరేషన్ గ్రీన్ ప్రారంభించి ప్రయోగాత్మకంగా మొదటి 6 నెలల పాటు రవాణా ఖర్చులు, శీతల గోదాముల రుసుముల్లో 50% రాయితీ ఇస్తామన్నారు. I move over to the next, the last in this list of 8. From top to total is what I want to refer to. This also is an existing scheme which gets additional 500 crores. Many of the supply chains have been disrupted for the farmers, particularly during the lockdown. Operation Greens is a scheme which is running at the moment to take care of tomatoes, onions and potatoes which are being cultivated, which come to feed the cities, and they've had very serious implication because they are perishable and they had to have distress sales. So farm level support needs to be given, otherwise such distress cannot be prevented. So the scheme features are such that they get 50% subsidy on transportation. They get also 50% subsidy for storage. This is a pilot which we extend for the next 6 months. It will be expanded and also be extended once the pilot phase is cleared. వచ్చే 2 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో ఔషధ మొక్కల సాగుకు 4,000 కోట్లను కేటాయిస్తామన్నారు. దీనివల్ల రైతులకు 5,000 కోట్ల రూపాయల మేర ఆదాయం లభించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. స్థానికంగా ప్రాచుర్యమున్న పంట ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో విక్రయించేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. This board has already supported 2.25 lakh hectares of area under cultivation for medicinal plants. We think greater 10 lakh, up to 10 lakh hectares will also be brought in for herbal cultivation in the next 2 years with an additional outlay of with an outlay of 4,000 crore, which is what I'm announcing now. And this will help generate at least 5,000 crores of income for those farmers who are engaged in this cultivation. Additional extents are also being expected to be brought in. Bureau Report, Doordarshan News. రైతుల ఉత్పత్తుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తేవాలని నిర్ణయించడం ముదావహమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ 3లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్యాకేజీని ప్రకటించారు.
దీనిపై వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంస్కరణలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పప్పు ధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డల అమ్మకానికి నిబంధనల సడలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగ మౌలిక వసతులు, మత్స్య, పశుసంవర్ధక రంగాల బలోపేతానికి తీసుకున్న చర్యలు ఈ రంగానికి కొత్త శక్తినిస్తాయన్నారు. కేంద్రం నిర్ణయాలు ఇటు ఉత్పత్తిదారులతో పాటు అటు వినియోగదారులకు కూడా మేలు చేస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. లాక్డౌన్ కారణంగా దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని 20 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీ వివరాలను నిర్మలా సీతారామన్ విడతల వారీగా ప్రకటిస్తున్నారు. మొదటి రోజు చిన్న పరిశ్రమలు, మధ్యతరగతికి, రెండో రోజు వలస కార్మికులు, రైతులకు, నేడు మూడవ రోజు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీపై అమిత్ షా స్పందించారు. రైతుల సంక్షేమంలోనే భారతదేశ సంక్షేమం ఉందని మోదీ ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు. నేడు రైతులకు అందించిన అపూర్వ సహాయం మోదీ ముందుచూపును తెలుపుతుందన్నారు. రైతులను బలోపేతం చేయడం ద్వారా దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు బాటలు వేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు తాను అభినందనలు తెలుపుతున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. వందే భారత్ మిషన్ రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 22 వరకు కొనసాగే ఈ మిషన్లో భాగంగా 149 విమానాల ద్వారా 31 దేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకొస్తారు. అమెరికా నుంచి 13 విమానాలు, యుఏఈ నుంచి 11, కెనడా నుంచి 10, సౌదీ అరేబియా నుంచి 9, యూకే నుంచి 9, మలేషియా నుంచి 8, ఒమన్ నుంచి 8, కజకిస్తాన్, ఆస్ట్రేలియా నుంచి 7 విమాన సర్వీసుల్లో భారతీయులను తీసుకొస్తామని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు 16 విమానాల్లో హైదరాబాద్కు చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద రాష్ట్రాలు వలస కూలీలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసేందుకు భారత ఆహార సంస్థ అన్ని ఏర్పాట్లు చేసిందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. మే, జూన్ నెలకు వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, 5,50,000 మెట్రిక్ టన్నుల పప్పులను రాష్ట్రాలకు పంపించనున్నట్లు పాశ్వాన్ తెలిపారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్కు ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమం కోసం $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపింది. దీంతో దాదాపు 7,500 కోట్ల రూపాయల ఆర్థిక సాయం భారత్కు అందనుంది. కరోనా అత్యయిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ పథకంపై కూడా ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న 400కు పైగా సామాజిక భద్రతా పథకాలను సాంకేతికంగా ఏకీకృతం చేసే దిశగా ఈ నిధులను వినియోగించాలని బ్యాంకు సూచించింది. కరోనా అత్యయిక పరిస్థితి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం భారత్కు గతంలో అందించిన $1 బిలియన్ ఆర్థిక సహాయానికి అదనంగా ప్రస్తుత ప్యాకేజీని అందిస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ 200కు పైగా దేశాలకు విస్తరించింది. వైరస్ అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం, వారితో కాంటాక్ట్ వల్ల వ్యాధి సోకిన ఇతరులను గుర్తించడం సవాల్గా మారుతోంది. జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ఎంతో మందికి వైరస్ సోకినట్లు పరీక్షలలో నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజా సమూహంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరును అధ్యయనం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి ICMR దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 60 జిల్లాల్లో ఇంటింటా సర్వేలెన్స్ చేపట్టింది. ప్రతి జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారి నుంచి రక్తం నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జనగాం, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 30 గ్రామాల్లో ఈ సర్వేలెన్స్ ప్రారంభించినట్లు హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ NIN సంచాలకులు డాక్టర్ ఆర్ హేమలత ఓ ప్రకటనలో తెలియజేశారు. అబద్ధపు వార్తలను నియంత్రించడం అనే ప్రక్రియ పత్రికా స్వాతంత్రానికి ఏమాత్రం భంగం కలిగించదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ స్పష్టం చేశారు. మీడియాలో సమాజానికి హానికరమైన రీతిలో వదంతులు, అవాస్తవాలు ప్రచారంలోకి వస్తున్నాయని, అలాంటి వార్తలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయని జావదేకర్ తెలిపారు. ఇలాంటి అసత్య వార్తలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు పత్రికా సమాచార కార్యాలయంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను ఏర్పాటు చేశామని మంత్రి జావదేకర్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 12 కింద మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకకు నీళ్లందించే ప్రధాన కాలువను ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ ఉదయం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి మంత్రి తొగుట మండలంలోని తుక్కాపూర్, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి మీదుగా తదితర ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన కాలువ పనులు అసంపూర్తిగా ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం విభజన చట్టాన్ని ఉల్లంఘించి జీవో విడుదల చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడిప్పుడే పాలమూరు జిల్లా బాగుపడుతోందని, దీనిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సాగునీటి విషయంలో జరిగినటువంటి అన్యాయము, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి వివక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సాగినటువంటి ఉద్యమమే మొత్తం తెలంగాణ జాతిని ఏకం చేసి మనం స్వరాష్ట్రం సాధించుకున్న సంగతి లోకానికంతా తెలుసు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరో చరిత్రలో ఆయా సందర్భాల్లో వాళ్ళ పాత్ర ఏందో వాళ్ళు మర్చిపోయినా ప్రజలు మర్చిపోలే, చరిత్రలో నిక్షిప్తమై ఉంది. తెలంగాణ నీళ్లు నగ్నంగా జలదోపిడీ జరిగి ఇతర ప్రాంతాలకు పోతుంటే జలదోపిడీదారులకు సద్దులు మోసినటువంటి వాళ్ళు ఎవరో ప్రజలకు అందరికీ తెలుసు. తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు కదా. ఆంధ్రోళ్ళు వాళ్ళ ప్రాంతానికి తాము న్యాయం చేసుకోవాలని సంకల్పించి వాళ్ళు ఒక పని చేస్తే అది వాళ్ళ దృష్టికోణంతో చూసినప్పుడు అది వాళ్ళకు సమర్థనీయమేమో, కానీ వాళ్ళు చేసిన పనిని బహిరంగంగా సమర్థించినటువంటి సన్నాసులు మీరు కదా. రాష్ట్రమే వద్దు, బాగుపడితే చాలని మాట్లాడింది కొందరు. వైఎస్ పచ్చగా చేస్తున్నాడు మొత్తం, ఇక ఇంత పచ్చగా చేసినా కదా ఇంకో రాష్ట్రం అవసరమేముందని మాట్లాడిన వాళ్ళు మీరు. ఆయన మొదలుపెట్టిన కాలువల కాడికి పోయి హారతులు పట్టిన వాళ్ళు మీరు. ఆయన మొదలుపెట్టినటువంటి పోతిరెడ్డిపాడు కడితే తప్పేం లేదని చెప్పి వాసన రాసినోడు ఒకడు. మా నాయకుని కంటే గొప్పగా తెలంగాణను ఎవడభివృద్ధి చేస్తాడు? కేసీఆర్ నీ వల్ల ఏమవుతుంది, మొత్తం మా రాజశేఖర రెడ్డి చేస్తాడు కదా అని ప్రగల్భాలు పలికిన వాళ్ళే మీరు. మీ కాలంలోనే పోతిరెడ్డిపాడు కట్టి, ఈ కట్టినటువంటి పోతిరెడ్డిపాడు ఇది అక్రమము, దీనికి నీటి కేటాయింపులు లేవు, దీనికి సిడబ్ల్యూసీ అనుమతి లేదు, ఇది నదీ పరివాహక ప్రాంతం అవతల ఉంది, దీనివల్ల మా తెలంగాణకు అన్యాయం అవుతుంది అని ఇవాళ మాట్లాడేటువంటి వాళ్ళు ఏ ఒక్కరైనా ఇలా మాట్లాడిందా? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు 28వ ప్యాకేజీ కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. తానూరు మండలానికి చెందిన 113 మంది రైతులు మంత్రి చేతుల మీదుగా 8 కోట్ల రూపాయల మేర విలువైన చెక్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులోని 27, 28 ప్యాకేజీ పనులు పూర్తయితే నిర్మల్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య సిబ్బందితో మంత్రి ఈటెల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి జలుబు, జ్వరం, దగ్గు, తలనొప్పి, నిమోనియా బాధితుల సమాచారం సేకరించి వైద్య అధికారులకు ఇవ్వాలని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను మంత్రి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోడియం హైపోక్లోరైడ్తో శుభ్రపరచాలని సూచించారు. డయాబెటిస్ ఉన్నవాళ్లకు, హృద్రోగ బాధితులకు ఇంటి వద్దకే మందులు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వాటరింగ్ డే సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మొక్కలకు మంత్రి స్వయంగా నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ సమస్య అనే సంగతి మనందరికీ కూడా తెలుసు. మొత్తం ప్రపంచ దేశాలు కూడా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అదేవిధంగా కరువు ఎక్కువగా వస్తూ ఉంది, ఎండవేగం పెరిగిపోతూ ఉంది, భూతాపం పెరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా కారణం చెట్లు లేకపోవడం, అడవులు లేకపోవడం అనేదే ఇవాళ ప్రపంచం అంతా కూడా గుర్తించిన విషయం. దాని కొరకు చెట్లను పెంచాలి, విరివిగా అడవులను పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వంలోకి రాగానే 10వ తరగతి పరీక్షల నిర్వహణ నిమిత్తం దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టును కోరారు. పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచి కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఏజీ అభ్యర్థనపై కోర్టు స్పందిస్తూ ఈ నెల 19వ తేదీన పిటిషన్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కరోనా బాధితులను తరలించేందుకు రేపటి నుండి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు బస్సులు నడవనున్నాయి. అయితే క్వారంటైన్కు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. లాక్డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన వారిని ఏపీకి తీసుకువెళ్లేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. హైదరాబాద్ దూరదర్శన్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. దూరదర్శన్ యాదగిరి కేంద్రం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్రం ఇంజనీరింగ్ విభాగాధిపతి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టిఎస్ రామకృష్ణ, న్యూస్ డైరెక్టర్ డాక్టర్ కె సుధాకర్ రావు, కార్యక్రమ విభాగాధిపతి రమాకాంత్ నిరుపేదలకు నిత్యావసర వస్తువుల్ని అందించారు. అలాగే లాక్డౌన్ విధుల్లో పాల్గొంటున్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి పండ్లను పంపిణీ చేశారు. నిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రకటించిన ప్యాకేజీ వల్ల తమకు ఎంతో మేలు కలుగుతుందని టైల్స్ ఎక్స్ట్రే తయారీ పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. 45 రోజుల పాటు పరిశ్రమలు మూతపడటంతో ఎంతో ఇబ్బంది పడ్డామని, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరటగా ఉంటుందన్నారు. (2017) ఇక్కడ ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేయించుకొని పిఎంఈజీపీ స్కీమ్లో లోన్ తీసుకొని ఇక్కడ స్థాపించాం. ఇప్పుడు లాక్డౌన్ వల్ల దాదాపు మార్చి 23 నుండి మా ఇండస్ట్రీ పూర్తిగా ఆగిపోయింది. ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ద్వారా మళ్ళీ లోను రెన్యువల్ చేయించుకోవడానికి వాటికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వడంతో మాకు కొద్దిగా తృప్తిగా ఉంది. ఈ లోన్లు ఈఎంఐ కూడా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం వల్ల ఈఎంఐకి కొద్దిగా గ్యాప్ ఇవ్వడంతో కొద్దిగా వెసులుబాటు ఉంటుంది కంపెనీ ఓనర్కి. మళ్ళీ కొత్తగా స్టార్టప్లు పెట్టేదానికి మంచి స్కీమ్లు పెట్టినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు. నేను గత 8 సంవత్సరాలుగా ఎగ్ డ్రై ఫ్యాక్టరీ నడుపుతున్నాను. ఈ మధ్య ఈ లాక్డౌన్ వల్ల నష్టపోయిన ఇండస్ట్రీ వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ వల్ల మాలాంటి సన్నకారు ఇండస్ట్రీ యాజమాన్యం మొత్తం ఎంతో కొంత మళ్ళీ ఈ లాక్డౌన్ వల్ల నష్టపోవటం జరగటం వల్ల ఈ లాక్డౌన్ నష్టపోయిన దానికి ఈ ప్యాకేజీ మాకు ఎంతో కొంత చేయూతనిస్తుందని ఆశిస్తున్నాం.
దీనికి చాలా సంతోషంగా ఉంది మాకు. మళ్ళీ ఈ లాస్ మేము భర్తీ చేసుకొని ఈ పెట్టుబడి మళ్ళీ దీనికి పెట్టుకొని ఎంతో కొంత మళ్ళీ నడపగలమన్న ధైర్యం వచ్చింది మాకు. కోవిడ్-19 భాగంగా 45 రోజుల నుంచి లాకౌట్ సందర్భంగా బాగా ఇండస్ట్రీస్ మొత్తం కూడా చాలా లాసుల్లో నడుస్తున్నాయి. బాగా ఇబ్బందికరంగా ఉంది. ఈ సందర్భంగా మన గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ చాలా బాగుంది. ఆ ప్యాకేజీని క్షేత్రస్థాయిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే మాలాంటి చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధిలో రావడానికి అవకాశం ఉంది. ఈ లాక్డౌన్ వల్ల అనేక రకాలైన పరిస్థితుల్లో 45 రోజులకు పైగా కొనసాగిన లాక్డౌన్తో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిపై ఆధారపడి బతికిన కోట్లాది మంది కార్మికుల బతుకుదెరువు ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం వ్యాపారుల్లో, పారిశ్రామికవేత్తల్లో, కార్మికుల్లో, వ్యవసాయదారుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తుంది. మెదక్ జిల్లాలోని కోచారం పారిశ్రామిక వాడలో అగ్రిఫుడ్స్ పరిశ్రమను ఇటీవలే ప్రారంభించిన ప్రియసుధ ఈ విషయమై మాట్లాడుతూ, ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఉత్పత్తి మొదలైన సమయంలోనే కరోనా పిడుగులా వచ్చిపడిందని, తీవ్రంగా నష్టపోయి అంతా కోల్పోయామనుకున్న నిరాశలో కూరుకుపోయిన సమయంలో కేంద్రం పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా మళ్లీ కోలుకుంటామనే ఆశలు చిగురింపజేసిందన్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కొంచెం బాగా నడిచింది. మార్చ్ నుండి ఈ కరోనా వల్ల పెద్ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఆదేశానుసారం మనం లాక్డౌన్లో కంపెనీని క్లోజ్ డౌన్ చేయడం జరిగింది. దీంతో మా కింద పనిచేసే ఒక 9 మంది వర్కర్స్, 9 మందితో పాటు ఇంకా మరికొందరు అందరికీ కూడా వర్కర్స్కి చాలా లాక్డౌన్లో ఇంకెవరిని రావద్దని చెప్పడం జరిగింది. మా కంపెనీ లాక్డౌన్ మూలాన ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బందులు పడుతున్నాము కూడా. ఎందుకు అంటే మాది కొత్త కంపెనీ, మేము పెద్ద లోన్ తీసుకున్నాము, దానికి ఇంకా ఈఎంఐ స్టార్ట్ చేస్తాము అనుకునే సమయంలో, మంచి బిజినెస్ రెవెన్యూస్ రావాలనుకునే సమయంలో ఇలా జరగడం అనేది మాకు అన్లక్కీ అనిపించింది. కానీ ఈ సిచ్యువేషన్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మంచి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వారు ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్ తోటి మాలాంటి ఎంఎస్ఎంఈలకి చాలా సహాయం కల్పించారు. దాంతో మాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మేము ఆ స్కీమ్స్ తోటి ముందుకు వెళ్ళాలని, మాలాంటి కంపెనీలన్నీ ఇప్పుడు రన్ అవుతాయి. ఇంకా ఏమాత్రము ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము. సేల్స్ కూడా మొదలయ్యాయి మాది. ఈ ధైర్యాన్ని మాకు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 3,70,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక చేయూతతో పరిశ్రమల పూర్వ వైభవం సంతరించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల ద్వారా అందే రుణాలతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను మూసివేయకుండా నడిపేందుకే మొగ్గు చూపుతారని చెబుతున్నారు. లాక్డౌన్తో మూతపడ్డ ఎన్నో పరిశ్రమలు మళ్లీ తెరుచుకోలేని స్థితిలో ఉండగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అవన్నీ మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. గత 10-20 ఏళ్ళుగా నేను చిన్న పరిశ్రమలు నడిపించుకుంటూ జీవనోపాధిగా చేసుకుంటున్నాను. నా వద్ద ఒక 20 మంది కార్మికులు జీవనోపాధి చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక మహమ్మారి కరోనా చేయబట్టి నేను వాళ్ళకి జీతాలు ఇవ్వలేక, పరిశ్రమ నడపలేక చాలా ఇబ్బంది పడ్డాను. ఇందులో కేంద్ర ప్రభుత్వం ద్వారా సంతోషపడదగ్గ విషయం ఏంటంటే 20 లక్షల కోట్ల బడ్జెట్ను రిలీజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఊరట కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ కరెంటు బిల్లు విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా 20 లక్షల కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 5వ తేదీకి కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈసారి 4 రోజులు ఆలస్యంగా కేరళలో ప్రవేశిస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అనుమతిస్తామన్న నిర్మలా సీతారామన్. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి. ఆక్వా రంగానికి 20,000 కోట్లు, సూక్ష్మ ఆహార సంస్థలకు 10,000 కోట్లతో ప్యాకేజీ. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన. రాష్ట్రాల మధ్య పంట ఉత్పత్తుల రవాణా, విక్రయానికి నూతన చట్టం తీసుకొస్తామని వెల్లడి. ఆత్మనిర్భర్ ఆర్థిక ప్యాకేజీలపై రైతులు, వలస కూలీల హర్షాతిరేకాలు. పరిశ్రమలు కోలుకునేందుకు ఆసరా దొరుకుతుందని పారిశ్రామికవేత్తల ఆశాభావం. రేపటి నుంచి రెండో దశ మిషన్ వందే భారత్. 31 దేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా. భారత్కు $1 బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రపంచ బ్యాంక్. పట్టణ పేదలు, వలస కూలీల సంక్షేమం కోసం వినియోగించాలని వెల్లడి.